గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 720. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 379 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,892 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 76 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,665 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.98% కరెక్ట్ అయింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్గా కంటిన్యూస్గా పెరుగుతున్నటువంటి మన మార్కెట్లోని ఈరోజు మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ ఒకటి, ఈరోజు మన మార్కెట్ని ఎక్కువగా ఆటో స్టాక్స్ ట్రాక్ చేసాయి. దానికి రీజన్ ఏంటంటే డిసెంబర్ మంత్లోని మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనపడింది. ఆ అప్డేట్ ని నిన్న మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ ఆటో కంపెనీస్ యొక్క నెంబర్స్ లో ఒక్కసారి డ్రాప్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఆటో స్టాక్స్ ట్రాక్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈవెన్ ఐటీ స్టాక్స్ కూడా ఈ రోజు మార్కెట్ ని ట్రాక్ చేసాయి. ఇవొకటే కాదు, మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. రెడ్ సీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ గురించి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ రెడ్ సీ లోని ఏవైతే షిప్స్ అండ్ వెసల్స్ వెళ్తుంటాయో వాటిపైన ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ వాళ్ళు అటాక్స్ చేస్తున్నారని, ఇలా అటాక్స్ చేయడం వలన ఈ రెడ్ సీ త్రూ ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కంప్లీట్ గా ఆగిపోతున్నాయి. సో దీనికి రెస్పాన్స్ గా యుఎస్, యూరోప్ తో పాటుగా మరికొన్ని కంట్రీస్ అన్ని ఈ హౌతీస్ వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి ప్రీవియస్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ వీకెండ్ లోని యుఎస్ నేవీ వాళ్ళు హౌతీస్ కి చెందినటువంటి 3 బోట్స్ పైన అటాక్ చేసి డెస్ట్రాయ్ చేసినట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. యుఎస్ నేవీ వాళ్ళు ఈ హౌతీ బోట్లని అటాక్ చేయడం వలన దానికి రెస్పాన్స్ గా ఈ హౌతీస్ కి సపోర్ట్ చేసేటువంటి ఇరాన్ వాళ్ళు వాళ్ళ వార్షిప్ ని రెడ్ సీ లోకి పంపినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్ వార్షిప్ ఇప్పుడు రెడ్ సీ లోకి వచ్చి ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన కనుక ఒకవేళ వార్ మొదలైంది అనుకోండి, యుఎస్ కి సపోర్ట్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ యుఎస్ సైడ్ సపోర్ట్ చేస్తుంటాయి. అండ్ అలాగే ఇరాన్ కి ఈవెన్ రష్యా కూడా కొంచెం క్లోజ్ గానే ఉన్నది. సో ఒకవేళ ఇరాన్ కనుక ఎంటర్ అయింది అనుకోండి, ఇరాన్ కి రష్యా నుంచి కూడా సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో దీనివల్ల ఒకవేళ వార్ కనుక మొదలైంది అనుకోండి రెడ్ సీ లోని, దానివల్ల ఈ రెడ్ సీ త్రూ ఏవైతే ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయో అవన్నీ నిలిచిపోతాయి. దానివల్ల వేరియస్ ప్రైస్లను పెరిగిపోతాయి. ఈవెన్ వాటితో పాటుగా మెయిన్లీ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కూడా ఒక్కసారి పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో క్రూడ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అది వేరియస్ ఎకానమీస్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడింది. ఒకవేళ ఈ న్యూస్ నిజమే, ఇరాన్ కూడా వార్ లో ఎంటర్ అయ్యి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ గనక మొదలైంది అనుకోండి, దానివల్ల స్టాక్ మార్కెట్స్ లో మనం ఫర్దర్ గా ప్రెషర్ చూడొచ్చు. అలా కాకుండా ఇది పెద్ద వార్ ఏం జరగదు, కొంత కామప్ అయిపోద్ది అన్నట్లుగా గనక మార్కెట్ కి అర్థమైంది అనుకోండి, మార్కెట్ లోని ఈవెన్ ప్రెషర్ కూడా కనపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బట్ చూడాలి, ఏదైనా సరే ఈ ఇష్యూని మనం ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మన డైలీ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ అలాగే లాస్ట్ వీకెండ్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీకెండ్ వీడియో చేసాం కదా, 2024 స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ మేము ఏ సెక్టర్స్ మీద పాజిటివ్ గా ఉన్నాం అని చెప్పి ఆ వీడియోలో కూడా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే ఇప్పుడు ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఆ ఇష్యూ కొంచెం కూల్ ఆఫ్ అయితే ఓకే, కానీ ఆ ఇష్యూ కూల్ ఆఫ్ అవ్వకుండా ఫర్దర్ గా కంట్రీస్ వార్ లో కనుక ఎంటర్ అవుతున్నాయి అనుకోండి, అది ఎవరికి కూడా మంచిది కాదు. వాటి వల్ల ఎకానమీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హిట్ అండ్ రన్ కేసెస్ రిలేటెడ్ గా తీసుకొచ్చినటువంటి న్యూ లా ఏదైతే ఉందో దీనికి అగైనిస్ట్ గా ఇండియా వైడ్ ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ రోజు వీళ్ళు ప్రొటెస్ట్ చేయడంతో పెట్రోల్ అండ్ డీజిల్ సప్లైస్ ఆగిపోవచ్చు బంక్స్ కి. దీనివల్ల పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవడంతో ఇండియా వైడ్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ కి ఒక్కసారి జనాలు వాళ్ళ వెహికల్స్ తీసుకుని పరిగెట్టడం మొదలు పెట్టారు. దీంతో చాలా చోట్ల పెట్రోల్ పంప్స్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదంటే అసలు ఆ పెట్రోల్ కొట్టించుకోవాలంటే దగ్గరగా 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల 3-4 రోజులు పెట్రోల్ దొరకకుండా ఉండదని అయితే మేము అనుకుంటున్నాం. ఇటువంటి ఇష్యూస్ వచ్చి ఇండియా మొత్తం 3-4 రోజులు పెట్రోల్ డీజిల్ దొరకదనుకోండి, ఏ వెహికల్స్ కూడా రన్ చేయడం అవ్వదు కదా, దానివల్ల కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అయిపోద్ది. సో గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇలా 4 days 5 days పెట్రోల్ డీజిల్ కనుక ఎక్కడైనా అవైలబుల్ లేకుండా అయిపోయింది అనుకోండి, ఇండియా మొత్తం కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది స్తంభించిపోద్ది. కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా సొల్యూషన్ వస్తుందని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పెట్రోల్ పంప్స్ లోని ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్, వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళతోని ఎలన్ మస్క్ గారి స్టార్ లింక్స్ వాళ్ళు టైఅప్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లాస్ట్ ఫ్యూ డేస్ గా రిపోర్ట్ చేయడంతో వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ నిన్న కూడా స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్
కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ వీళ్ళైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్లుగా స్టార్లింక్ తోని ఎటువంటి డిస్కషన్ లోనూ లేనట్లుగా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎలన్ మస్క్ గారి స్టార్లింక్ తో టైఅప్ టాక్స్ లో లేనట్లుగా వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ రావడంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరిగినటువంటి వోడాఫోన్ ఐడియా స్టాక్ లో ఈ రోజు సెషన్ లో మనం ప్రెషర్ చూసాం. మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చేటువంటి ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ ఆధారంగా రీసెంట్ గానే సెబీ అయితే ఒక రూల్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. లైక్ ఇలాంటి న్యూస్లు ఏవైనా వచ్చి స్టాక్ ప్రైస్ లో నమాంతం జంప్ కనపడుతుంది అనుకోండి, విత్ ఇన్ 24 hours లోనే కంపెనీస్ అయితే రెస్పాండ్ అవ్వాలని చెప్పి సెబీ అయితే ఆ రూల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో ఇటువంటి న్యూస్ల కోసం ఆ రూల్ తీసుకొచ్చినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఆ రూల్ చాలా యూజ్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు 2-3 days కంటిన్యూస్ గా స్టాక్ ప్రైస్లు పెరుగుతాయి అండ్ దాని తర్వాత కంపెనీస్ క్లారిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ స్టాక్స్ లో ప్రెషర్ చూస్తుంటాం. సో ఒక్కోసారి ఈ న్యూస్లు బట్టి చాలా మంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్లు తీసేసుకుంటారు కదా. ఒకవేళ సెబీ గనక మనం ఇందాక మాట్లాడుకున్న ఆ కొత్త రూల్ గనక తీసుకొచ్చినట్లయితే న్యూస్ వల్ల స్టాక్ రెస్పాండ్ అయినా కూడా మనకు త్వరగా ఆ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి అది నిజమా అబద్ధం అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ అలోక్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్యూ ఇయర్స్ బ్యాకే 40% వరకు కూడా స్టేక్ ని అక్వైర్ చేశారు. ఈ అలోక్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని ఆ టైంలో మంచి బస్ కూడా కనపడింది. కాకపోతే ఇటువంటి కంపెనీస్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్వైర్ చేసింది ఇలాంటి న్యూస్ లో వచ్చినప్పుడు చాలా మంది కొనేస్తుంటారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీని అక్వైర్ చేయడం వెనకాల ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో రిలయన్స్ అక్వైర్ చేసినప్పుడు స్టాక్ లో బాగా పాజిటివ్ మూమెంటం కనపడినా దాని తర్వాత అగైన్ ఈ స్టాక్ అయితే కరెక్ట్ అయింది. ఈ కంపెనీ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కంపెనీ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 3,300 crores వర్త్ నాన్ కన్వర్టబుల్ రిడెంబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ని ఈ రోజు సబ్స్క్రైబ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ కంపెనీలో దగ్గర 3,300 crores ఫండ్ అయితే ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా. ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ ఒకసారి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. బట్ ఈ ఫండ్ ఎందుకు ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, వీళ్ళ బిజినెస్ రివైవ్ చేయడానికి ఏంటి అన్నది మనం ఫర్దర్ గా చూడాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెద్దగా ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేక ఆ కంపెనీని కనుక రివైవ్ చేయలేదనుకోండి, ఆ టైంలో అగైన్ స్టాక్ పెరిగిన స్టాక్స్ మళ్ళీ కరెక్ట్ అవుతాయి. కాబట్టి అటువంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి పెద్దగా యూజ్ అన్నది ఉండదు. అందుకనే ఏదైనా ఒక పెద్ద గ్రూప్ కంపెనీ ఒక చిన్న కంపెనీని అక్వైర్ చేస్తుందన్నా లేదా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందన్నా దాని వెనకాల థీసెస్ ఏంటి కంప్లీట్ గా అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 42% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఫస్ట్ 9 months లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా అదానీ పోర్ట్స్ వాళ్ళ వాల్యూమ్స్ ఏవైతే గ్రో అవుతున్నాయో దీని వలన వీళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా 370 to 390 MMT గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ గైడెన్స్ ని వీళ్ళు అప్వర్డ్ రివైజ్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండింగ్ కల్లా 400 MMT కార్గో వాల్యూమ్స్ ని అచీవ్ చేయడానికి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డిసెంబర్ మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడమే కాకుండా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ ని కూడా క్రాస్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని అదానీ పోర్ట్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విఎస్టీ ఇండస్ట్రీ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లోని ఈ విఎస్టీ ఇండస్ట్రీస్ లోని మల్టిపుల్ లార్జ్ ట్రేడ్స్ జరిగాయని, ఈ లార్జ్ ట్రేడ్స్ లోని నియర్లీ 4% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ లార్జ్ ట్రేడ్ లో ఈచ్ షేర్ 3,390 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో ఒక్కసారి స్టాక్ లో మనకి జంప్ కనపడి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈ లార్జ్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ నేను మన డైలీ మనీ షోలోని మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ సేల్స్ నెంబర్స్ లో అయితే ఈ డిసెంబర్ మంత్ లో డ్రాప్ కనపడింది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈవెన్ అశోక్ లైలాండ్ వాళ్ళ సేల్స్ లో కూడా ఈ డిసెంబర్ మంత్ లో మనం చూసినట్లయితే వీళ్ళ టోటల్ వెహికల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే 10% డ్రాప్ కనిపిస్తుంది. దీంతో ఈ రోజు సెషన్ లో అశోక్ లైలాండ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ వచ్చింది. టీవీఎస్ మోటార్స్ వాళ్ళ డిసెంబర్ మంత్ సేల్స్ లోనైతే యాక్చువల్లీ వీళ్ళు 25% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ Q3 సేల్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ Q3 తో కంపేర్ చేస్తే వీళ్ళు 25% సేల్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ కూడా ఈ డిసెంబర్ మంత్ లోని 8% పెరిగాయి. బట్ వీళ్ళ సేల్స్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా రిమైనింగ్ ఆటో కంపెనీ సేల్స్ నెంబర్స్ లో బాగా డ్రాప్ కనపడేసరికి ఓవరాల్ ఆటో సెక్టర్ మీద ఈ రోజు ఆ ఇంపాక్ట్ కనపడింది. దాంతో ఈ రోజు సెషన్ లో టీవీఎస్ మోటార్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం.
చూద్దాం. నెక్స్ట్ నేను BHEL వాళ్ళు NLC వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి 19,400 crores వర్త్ ఆర్డర్ విన్ అయినట్టుగా ఏవైతే న్యూస్ సర్క్యులేట్ అయిందో దాని గురించి మనం డైలీ మనిషిలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీడియాలో వచ్చినటువంటి న్యూస్ రిలేటెడ్ గా BHEL వాళ్ళు అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ NLC వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ కి వీళ్ళు ప్రైస్ బిడ్ మాత్రమే సబ్మిట్ చేసామని, ఇంకా ఆర్డర్ అయితే రాలేదని. సో మీడియాలో ఏవైతే న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయో జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్లు మాత్రమే అని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్ NLC ఇండియా వాళ్ళ టెండర్ లోని ఎవరు ఆర్డర్ విన్ అవుతారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి QIP రూట్ లోని 300 crores ఫండ్ ని 1 or more ట్రంచెస్ లో రైజ్ చేయడానికి అని చెప్పి అప్రూవ్ చేయడం జరిగింది. రీసెంట్ గానే వీళ్ళు ఒక EV కార్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు అలాగే వీళ్ళు సోలార్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు కదా. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ LIC రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ LIC వాళ్ళకి మహారాష్ట్ర GST బోర్డు దగ్గర నుంచి 806 crores వర్త్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. ఈ డిమాండ్ నోటీస్ వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి నోటీస్ అని, బట్ వీళ్ళకి వచ్చినటువంటి నోటీస్ రిలేటెడ్ గా వీళ్ళు కమిషన్ లోని అపీల్ చేసుకుంటాం అని చెప్పి షేర్ చేస్తున్నారు. బట్ కమిషన్ దగ్గర నుంచి ఫైనల్ వెర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ కమిషన్ కూడా వీళ్ళు 806 crores పేర్ చేయాలని కనుక చెప్పినట్లయితే అది LIC రిలేటెడ్ గా నెగిటివ్ కానున్నది. సో వీళ్ళకి 806 crores వర్త్ డిమాండ్ నోటీస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం LIC స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ రైల్వేస్ కి కవచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కర్నెక్స్ మైక్రో సిస్టమ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 109 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాయలసీమ గుంతకల్ జంక్షన్ ఉన్నది కదా, ఈ గుంతకల్ జంక్షన్ దగ్గర టెలికమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్సివ్ సిగ్నల్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కర్నెక్స్ మైక్రో సిస్టమ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీ వాళ్ళు బెంగళూరు నార్త్ వెస్ట్ కారిడార్ అదే యశ్వంతపుర దగ్గర 4 acres ఆఫ్ ప్రైమ్ కారిడార్ ల్యాండ్ అయితే అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ని డెవలప్ చేయడం ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 1000 to 1200 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఇలా ల్యాండ్స్ అక్వైర్ చేసుకుంటూ వీళ్ళ ప్రాపర్టీస్ డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటారు కదా, దీని ద్వారా వీళ్ళ రెవెన్యూస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ మన కంట్రీలోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. దీంతో రోజు రోజుకి మన కంట్రీలో పవర్ డిమాండ్ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. సో ఈ పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ కి తగినట్టుగా సప్లై చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే స్టెప్స్ అయితే తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళతో కలిపి SJVN వాళ్ళు 4 జాయింట్ వెంచర్ కంపెనీస్ ని ఫామ్ చేయడం ద్వారా మన ఇండియా అండ్ అలాగే నేపాల్ లోని హైడ్రో అండ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్స్ కి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే రాబోతుంది. సో దీని ద్వారా పవర్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ పవర్ ని మన కంట్రీలో డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానికోసం అని చెప్పి యూటిలైజ్ చేయడానికి గవర్నమెంట్ ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు SJVN వాళ్ళు వీటిని డెవలప్ చేయబోతున్నారు కాబట్టి ఇది SJVN రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా హర్యానా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 188 నెంబర్ ఆఫ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేసేందుకు గాను వీళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 8,79 lakhs. ఈ ఆర్డర్ ని వీళ్ళు వర్క్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నటువంటి 120 days లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ గుజరాత్ బేస్డ్ PSU కంపెనీ అయినటువంటి గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు వేదాంత లిమిటెడ్ యొక్క అల్యూమినియం బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి కాస్టిక్ క్లోరైన్ అండ్ అదర్ అలైడ్ బిజినెసెస్ రిలేటెడ్ గా ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనికోసం అని చెప్పి రెండు కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, స్ట్రెంగ్త్స్, కామన్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా యూజ్ చేయడం ద్వారా ఈ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసి రెండు కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చైనా అండ్ కొరియా నుంచి మన ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి క్లోరినేటెడ్ పాలీవినైల్ క్లోరైడ్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి DCW వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దీని రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు దీనిపైన కంప్లీట్ గా ఎంక్వైరీ చేసేందుకు గాను సన్సెట్ రివ్యూ ఇన్వెస్టిగేషన్ అయితే ఇనిషియేట్ చేశారు. ఒకవేళ వీళ్ళు చైనా అండ్ కొరియా నుంచి వచ్చేటువంటి క్లోరినేటెడ్ పాలీవినైల్ క్లోరైడ్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని గనక విధించినట్లయితే దానివల్ల DCW లిమిటెడ్ తో పాటుగా ఎపిగ్రల్ అదే మేగ్మనీ ఫైన్ కమ్ ఉన్నది కదా, దాని పేరుని ఎపిగ్రల్ గా మార్చారు. ఈ రెండు కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానున్నది. ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎపిగ్రల్ లిమిటెడ్ స్టాక్ 6% పైనే పెరిగినట్లయితే DCW లిమిటెడ్ స్టాక్ నియర్లీ 2% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ నియర్లీ 4% పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ జొమాటో వాళ్ళు వీళ్ళ యూజర్స్ దగ్గర నుంచి చార్జ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఫీ ప్రీవియస్ గా 3 రూపీస్ ఉండేది, ఇప్పుడు దాన్ని కీ మార్కెట్స్ లోని 4 రూపీస్ కి పెంచినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి.
వస్తున్నాయి. సో వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీని పెంచినట్లయితే దాని ద్వారా వీళ్ళ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి కదా, అది జొమాటో రిలేటెడ్ గా పాజిటివ్. జొమాటో దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత CLSA వాళ్ళు జొమాటోకి ఇది పాజిటివ్ కానున్నదని జొమాటో స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 168 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రోజు సెషన్ లో మనం జొమాటో స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే IRCTC యాప్ ని యూస్ చేస్తుంటాం కదా, అండ్ అలాగే ట్రైన్ రిలేటెడ్ గా వేరియస్ ఇన్ఫర్మేషన్ కోసం మల్టిపుల్ యాప్స్ ని యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే ట్రైన్స్ లో ఏవైనా కంప్లైంట్స్ ఆర్ సజెషన్స్ ఉన్నట్లయితే రైల్ మద్దతు యాప్ యూస్ చేస్తుంటాం. అండ్ అలాగే అన్రిజర్వ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి UTS యాప్ ని యూస్ చేస్తుంటాం. అండ్ అలాగే ట్రైన్ ఎక్కడ ఉన్నది లైవ్ లొకేషన్ కోసం అని చెప్పి ఇంకొక యాప్ యూస్ చేస్తాం. ఇలా మల్టిపుల్ యాప్స్ ని యూస్ చేయడం అంటే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే అందరికీ అన్ని యాప్స్ తెలియకపోవచ్చు కదా. సో ఈ అన్ని యాప్స్ కూడా ఒకే యాప్ లో వచ్చే విధంగా ఒక సూపర్ యాప్ ని డెవలప్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ అయితే చూస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సూపర్ యాప్ ని రైల్వే మినిస్ట్రీ యొక్క ఆర్మ్ అయినటువంటి CRIS అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నట్టుగా, డెవలప్ చేసిన తర్వాత ఈ యాప్స్ తో పాటు మల్టిపుల్ ట్రైన్స్ రిలేటెడ్ గా ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ అన్నిటిని కూడా ఈ సూపర్ యాప్ లోకి తీసుకురాబోతున్నట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ సూపర్ యాప్ ని త్వరగా డెవలప్ చేసి తీసుకొచ్చినట్లయితే అది రైల్వే పాసెంజర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్. ఎందుకంటే చాలా మందికి మల్టిపుల్ యాప్స్ ని యూస్ చేయడం అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అండ్ కొంతమందికి ఆ యాప్స్ కూడా తెలియదు. కాబట్టి సింగిల్ యాప్ లోని ఇవన్నీ ఉన్నట్లయితే మనం అన్ని సర్వీసెస్ ని కూడా ఈజీగా యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి, ఇప్పటికైతే అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఎన్నాళ్ళు ఈ యాప్ ని డెవలప్ చేసి తీసుకొస్తారో, త్వరగా డెవలప్ చేసి తీసుకొచ్చినట్లయితే మాత్రం అది రైల్వే పాసెంజర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ అరిహాన్ సూపర్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ వాళ్ళు నవీ ముంబైలోని ఓల్డ్ ముంబై పూణే హైవే కి దగ్గరలో 180 ఎకర్స్ ఆఫ్ లో రైజ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ టౌన్షిప్ ప్రాజెక్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 25 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉన్నదని, అండ్ వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ఈ టౌన్షిప్ ప్రాజెక్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 25 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉన్నదని, అండ్ ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 180 ఎకర్స్ ఆఫ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అరిహాన్ సూపర్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 11% పైనే పెరిగింది. నెక్స్ట్ క్వెస్ కార్ప్ వాళ్ళకి అక్టోబర్ 1 రోజున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అసెస్మెంట్ ఇయర్ 2019 అండ్ 2020 కి గాను 300 crores ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రావడంతో దీనికి అగైనిస్ట్ గా కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ అపీలెంట్ ట్రిబ్యునల్ లోని ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అపీలెంట్ ట్రిబ్యునల్ లోని ఫైల్ చేయడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఏదైతే ప్రీవియస్ గా 300 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ని పంపించారో దాన్ని 141 crores కి తగ్గించినట్లుగా క్వెస్ కార్ప్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. పూర్తిగా అయితే వీళ్ళ పైన వేసినటువంటి ట్యాక్స్ ని తగ్గించలేదు, కానీ ప్రీవియస్ గా 300 crores ఇచ్చినట్లయితే ఇప్పుడు 141 crores కి అది తగ్గింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచి మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.